ఒకప్పుడు మహాప్రఖ్యాత విజయనగర సామ్రాజ్యంలో తెనాలి రామకృష్ణుడు అనే చతురుడు బుద్ధిమంతుడు జీవించేవాడు. అతను శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఎంతో ప్రసిద్ధి చెందాడు. కానీ అతని అద్భుతమైన జ్ఞానం ఎలా వచ్చిందనే కథ చాలా మందికి తెలియదు. తన చిన్నతనంలో తెనాలి రాముడు చదువులో ప్రత్యేకత చూపలేదు, ఏ పనిలోనూ నైపుణ్యం సంపాదించలేదు. కానీ గొప్పతనాన్ని అందుకోవాలని తపనపడ్డాడు. ఒకరోజు ఓ వృద్ధ ఋషి ఊర్లోకి ప్రవేశించాడు. గ్రామస్థులు అతనిపై గొప్ప అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, ఈ మహర్షి ఆధ్యాత్మిక జ్ఞానంలో అపారమైన ప్రవేశం కలిగి ఉన్నారు అని చెప్పుకున్నారు. ఋషి చిరునవ్వుతో, బాలకా, నువ్వు నిజంగా జ్ఞానాన్ని కోరుకుంటే అమ్మ కాళీని భక్తితో పూజించు. ఆమె ప్రసన్నమైతే నీకు ఆశీర్వాదం ఇస్తుంది అని చెప్పాడు. ఋషి మాటలు ఆలకించిన తెనాలి రాముడు ఆకాశమంత ఆశతో ఊరి బయట అడవిలో ఉన్న పురాతన కాళీ దేవాలయానికి వెళ్ళాడు. అక్కడ దీక్షగా ఉపవాసం చేసి రాత్రింబవళ్లు తపస్సు చేస్తూ అమ్మ కాళీకి నిత్యం ప్రార్థనలు చేశాడు. ఆ రోజులు వారాలుగా మారాయి, వారాలు నెలలుగా మారాయి. ఒక అర్ధరాత్రి ఆలయం అంతా స్వర్ణకాంతులతో ప్రకాశించింది. అమ్మ కాళీ భయంకరమైన వారిగా ఒకదానిపై మరొకటి ఉన్న 10 చేతులు, ఆయుధాలు పట్టుకుని ఆశీర్వాదంగా మెరుస్తూ ప్రత్యక్షమైంది. బాలకా, నీ భక్తి నన్ను ఎంతో సంతృప్తిపరిచింది. ఓ వరం కోరుకో అని దేవి ఉత్సాహంగా చెప్పింది. చాలామంది ఆ అద్భుతమైన రూపాన్ని చూసి భయపడేవారు. కాని తెనాలి రాముడు విభిన్నుడు. అతను ఒక్కసారిగా పెద్దగా నవ్వేశాడు. అమ్మ కాళీ ఆశ్చర్యపడి, నీవెందుకు నవ్వుతున్నావు, మూర్ఖుడా అని ప్రశ్నించింది. ఓ తల్లీ, మనిషికి ఒక్క నాలుక ఉంటే కూడా అది అదుపులో ఉండదట. మరి నీకు 100 నాలుకలుంటే వాటిని ఎలా నియంత్రించగలుగుతున్నావు? ఒక క్షణం దేవి నిశ్శబ్దంగా చూసింది. తర్వాత ఆమె గంభీరంగా నవ్వసాగింది. ఎప్పుడూ ఎవరూ తనతో ఇలాంటివి మాట్లాడలేదు. తెనాలి చాతుర్యం చూసి దేవి ఆనందించింది. నీ చతురత నన్నెంతో మెప్పించింది. నీకిప్పుడు 2 వరాలు అందుబాటులో ఉన్నాయి. 1 అపారమైన సంపద, 2 అద్భుతమైన జ్ఞానం. తెనాలి క్షణక్షణం ఆలోచించాడు. ఆ తర్వాత, తల్లీ, సంపద కంటే మేధస్సే గొప్పది. అది ఉంటే ఏ సమస్యనైనా పరిష్కరించవచ్చు అని జ్ఞానాన్ని ఎంచుకున్నాడు. ఆ రోజు నుండి తెనాలి రాముని మేధస్సు అమోఘంగా మారింది. అతను తన తెలివితో సామాన్య ప్రజలకు సహాయం చేశాడు, రాజరికాన్ని రక్షించాడు, మరియు శ్రీకృష్ణదేవరాయలను తన వ్యంగ్యంతో మెప్పించాడు. ఇలా ఒక సాదాసీదా గ్రామ బాలుడు విజయనగర ఆస్థానంలో ప్రముఖమైన తెనాలి రామకృష్ణుడిగా మారాడు. కథలో నీతి: సంపద కంటే జ్ఞానం గొప్పది. జ్ఞానం ఉంటే ఏ సమస్యనైనా పరిష్కరించవచ్చు, ధనం సంపాదించవచ్చు.